చెప్పరా. ఎక్కడ్రా అమ్మాయి? సార్ ఆ? అది ఇంటర్నెట్లో నా కూతురు అలాంటిది కాదు, నా కూతురు అలాంటిది కాదు, నా కూతురు అలాంటిది కాదు, నా కూతురు అలాంటిది కాదు. ఈరోజు ట్యూస్డే కదా? డియర్ స్టూడెంట్స్, ప్రెసెంట్ జనరేషన్లో ప్రతి సెక్యూరిటీ సిస్టమ్ని కాళ్లకు చెప్పులేసుకున్నంత ఈజీగా హ్యాక్ చేస్తున్నారు. రై రై ఐపీ అడ్రస్ ఇరా. ఊరుకోరా, ఈ అబ్బాయి ఇరా. ఇస్తానురా. Abhi, you are suspended for 20 days. సినిమా చూపిస్తామా అమ్మా, నీకు సినిమా చూపిస్తామా అమ్మా, సీను సీనికి నీతో సిటీ కొట్టిస్తామా. ఈ అబ్బా ఎన్నిసార్లు చెప్పాను రా గడిపెట్టుకొని స్నానం చేయమని. ఏంట్రా నీ అరణ్య రోదన చూసేసావా? రే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నా కళ్ళు పోకముందు నా దర్శనం నేను చేసుకున్నాను రా. పునర్దర్శనం నీకే, కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈ రోజు నేను స్వర్గలోకం డోర్లు ఓపెన్ చేసే తొందరలో ఉన్నాను రా. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. అంబులెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ లాగా బ్యాండెడ్ ఏంట్రా? అదొక విషాద గాథరా. ప్రతి ఓడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. క్లాస్ పైకి చూడటం. నువ్వు ట్రెండ్ సెట్ చేయకు, ట్రెండ్ ఫాలో. రే వాడేం చెప్తా చేయండి రా. కలగడ పడుకోవడం మంచి మాట అన్నాడు. థ్యాంక్స్ రా. అదొక విషాద గాథ బాబు, తిరగచ్చండి. రే రే నాన్న అటు కాదురా, ఇటు ఇటు అట. ఇదేంటి ఎక్కడుంది? హే, తను మా కజిన్. వెరీ క్లోజ్. క్లోజా? మర్చిపోయాను, తను ఇప్పుడు ఇక్కడికి వస్తానంది. ఎటు వస్తుందా? నో ప్రాబ్లం, తనకు కూడా ఇవన్నీ అలవాటే. అలవాటలే, తెలుసులే. నేను వెళ్తానండి. యు కెన్ స్టే హియర్. అయ్యి బాబా, ఇది వెళ్ళిపోయింది. అయినా నువ్వు పిస్తా అనుకున్నావురా? అమ్మాలంటే అసలు ఊపుకుంటా పోతా. అమ్మాయిలు పడగొట్టాలంటే మన్మధుడే ఉండక్కర్లేదురా. అబ్బా మాటలతో మాయ చేసే మగాడైతే చాలు. చా మా తెలీదు మరి, అందుకే నా బొప్పు కట్టింది. ఏట్రా ఇది? అమ్మాయ్యా, తాగడానికి మందు లేదు, మా కత్తిరకు చికెన్ లేదు. రే చిత్తకార్తె, మాయ. యాడున్నావురా? ఎందుకు మాయ? మంచి పిల్లని చూస్తా, దగ్గర రారా. రారా బుజ్జి. పిల్ల ఎక్కడ? ఈ అబ్బా వాళ్ళ నాన్న మనకి నెల నెల యూఎస్ నుంచి డాలర్లు పంపబట్టే కదరా. బాగా తిని ఊర పందిలా బలిసి ఇప్పుడు అభిగాన్ని అంటావురా? యాడున్నావురా? ఎందుకు కొడతారు? ఇటు చూడు, పక్కన చెండాలు తింటాడు. ఆడ పక్కనే ఉన్నారా? అక్కడ ఉన్నాడు. అర్జునుడు. హలో, ఎస్ మిలాంజే, ఫస్ట్ ఫ్లోర్ ఏనే, త్వరగా రా.
వచ్చినట్టు? ఈ రోజు ఆఫీస్ లో ఎథ్నిక్ డేలే. అది సరే కానీ ఇక్కడికి కూడానా? ఇది గంట నుండి ఫోన్ చేసి చంపుతుంది, అందుకే డైరెక్ట్ గా ఆఫీస్ నుంచి వచ్చేసా. అది సరే, పార్టీ అంటే ఏ ఐస్ క్రీమ్ పార్లర్ కో సినిమాకో తీసుకెళ్తావు అనుకుంటే ఇక్కడ పెట్టావేంటే? ఎప్పుడు ఆ బోరింగ్ పార్టీసేనా? గ్రోప్యా కాస్త ట్రెండీగా లేటెస్ట్ గా ఉండండి. చెప్పండి దీనికి. మేడం, వీటిని నోట్లో పెట్టుకుని వదటమేంటి? అసలే మాకు అలవాట్లేదు. ఎలా? ఏముంది, చాలా సింపుల్. ఇలా నోట్లో పెట్టుకున్నామా, ఇలా వదిలేసామా, అంతే. సింపుల్. మధు, టేక్ దిస్, తీసుకో. ఒక్కసారి ట్రై చేయి. It's good now. Hey, come on, get up. Hey, come on, let's dance here. Hey, it's over. వెళ్దామే. No, we want more. అప్పుడే అయిపోయిందా? నాట్ సేమ్, డిఫరెంట్ ఫ్లేవర్. వన్ రెగ్యులర్. రెగ్యులరా? త్వరగా వెళ్ళు. డ్రగ్ డోస్ ఎక్కువైనట్టుంది. మధు, హే, మధు, 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 ఏమైంది? మధు, మధు, లే. మధు, మధు, మధు కాలేదులే, కంగారు పడకండి. ఎక్స్క్యూజ్ మీ. మధు, ఏమి? కాస్త హెల్ప్ చేస్తారా అండి? చెప్పండి. తను మా ఫ్రెండ్, కళ్ళు తిరిగి పడిపోయింది. కాస్త ఆటో వరకు లిఫ్ట్ చేస్తారా? యా, యా, షూర్. ప్లీజ్ కమ్. అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నామే. ఇదంతా నీ వల్లే. ఏ అలవాటు లేని దాని చేత హుక్క తాకించావు. నాకేదో భయంగా ఉంది. త్వరగా ఆటోని పిలవండి. కుర్తున్నాయాల వాటిది కూడా నువ్వే తింటావరా? కింద పెట్టరా నువ్వు? వాడిని చూడండి రా, కెమెరా పోగొట్టుకుని ఎంత డల్గా కూర్చున్నాడు. అరే సిరివెల్ బ్రూటిస్ట్, ఈ కెమెరాతో షూట్ చేస్తావా? నా కెమెరా, ఆ? కెమెరా ఏంటిదా? నేను కొత్త కెమెరా కొనుక్కోవాలరా. కర్ణుని కవచుకున్న పోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదు కదరా? ఏదో కెమెరాతో పుట్టినట్టు అంత ఫీల్ అవుతావేంట్రా? రే తీసుకోరా. నీకు తెలుసు కదరా అభి, గత 5 సంవత్సరాలుగా కెమెరా లేకుండా ఒక్కరోజు కూడా నేను బయటికి వెళ్ళలేదు. ఈ రోజు నా కళ్ళు లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా కళ్ళు తప్పకుండా వస్తాయిరా. ఈ అందమైన ప్రపంచాన్ని, మన ఫ్రెండ్షిప్ని చూడలేకపోతున్నానని అనుక్షణం బాధపడుతుంటాను రా. నేను మిస్ అయిన ఈ లైఫ్నంతా తిరిగి చూసుకోవాలని ఒకే ఒక్క స్వార్థంతో నా కెమెరా ఎప్పుడు రికార్డింగ్లోనే ఉంటుందిరా. నాకు ఇష్టమైన కెమెరా పోయింది. ఇప్పుడు నేను గుడ్డోనని నాకు అనుక్షణం గుర్తొస్తుందిరా. ఏయ్ మామా, ఊరుకోరా, కళ్ళల్లో నీళ్ళేంటి చిన్నపిల్లల్లా?
కళ్ళు కనపడవు కదా అని కన్నీళ్లు రాకుండా ఉంటాయరా? హాయ్ అభి. హాయ్ నరే. నీకెన్నిసార్లు చెప్పాలి నా పేరు నారి కాదని? నాని రివట. చవట సర్లే కానీ మ్యాటర్ ఏంటి? మనో కపిల్ ఎక్కడా? కపిల్ గడు వాళ్ళ అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. మనో దీపక్ స్నానానికి వెళ్ళారు. బా నేను స్నానం చేయలేదబ్బా. ఆగరే ఆగు, అంత ఫీల్ అవ్వ మాకు. మా ఫ్లాట్ లో 2 బాత్రూమ్లు ఉన్నాయి. నువ్వు నీ నారే ఐ విల్ బి బ్యాక్. అబ్బా బ్యాకా? అభి స్మాలెస్ట్ హెచ్డి లాకెట్ కెమెరా, 120 GB మెమరీ, లైవ్ డేటా ట్రాన్స్ఫర్ కూడా ఉంది మామా. కుమ్మేసేయ్. రే అభి థ్యాంక్స్ రా. జాగ్రత్త రా. థ్యాంక్స్ రా. హాయ్ రా శ్రీ. హాయ్ రా. ఏంట్రా మోటార్ కబ్జానా? ఊరుకోరా బాబు, మా నాన్న ఇక్కడ ఇక్కడ పక్కన ఉన్నాడు. చెల్రా చెల్. కాఫీ తీసుకోండి రా. అరే బా ఏమైందిరా? కూర్చోపో అక్కడ. ఇంకోసారి ఆ టాపిక్ ఎత్తావంటే నేను ఊరుకోను. రేయ్ నువ్వు కూడా అలా చేసి ఉండాల్సిందిరా. ఆటలు చేయడం ఏంట్రా? సేమ్ స్టోరీ, కాకపోతే వీడు ఇక్కడ కొట్టాడు, మనోడు కొట్టించుకొని వచ్చాడు. శ్రీగాడు చెప్పాడా? ఇట్స్ యాక్టెడ్ మామా. ఎస్. వాట్? దేవదేవం భజే. అవునా? రై ఎవర్రా లాస్ట్ టైం సిస్టమ్ వాడింది? వీడే. ఎన్నిసార్లు చెప్పాను రా, పని అయిపోయిన తర్వాత షట్ డౌన్ చేయమని. రే అభి, ఈ కపిల్ గాడే రా రాత్రి సిస్టమ్ మీద కూర్చుంది. నేను దీపక్ మామా. ఒరే చెత్త కడితే నువ్వా? వాడిని చాచి పెట్టి ఒకటి కొట్టు. ఏం చెప్తావని? సూపర్. యా అది ఎరా నిజమేనా? వెయిట్ అండ్ సీ రా. నువ్వు చూడలే కదా మావయ్య, నీకెందుకు? నేను చూడకపోయినా వింటాను కదరా. చెప్పు నాకు. ఇక్కడ నాకు వినపడుతుందిగా, 2 వినపడతాయి. వావ్, యువర్ అమేజింగ్ మావా. ఏంట్రా ఎంత సింపుల్ గా యాక్ట్ చేసావు? హ్యాకింగ్ అంత ఈజీనా? ఒరా కాఫీ షాప్ లేని చూస్తా కానీ మంచి మార్కెట్ ఉంటే చూడరా. బ్యూటీ ఆంటీలు వస్తారు. బ్యూటీ పార్లర్ చేయరా. రేయ్ సిస్టమ్ యాక్ట్ చేయాలంటే సిస్టమ్ ఐపీ అడ్రస్ కావాలరా. మరి కాఫీ షాప్ ఎలా యాక్ట్ చేసావు? ఆ రోజు కాఫీ షాప్ కి వెళ్ళినప్పుడు సిస్టమ్ ప్రాబ్లం ఉందని శ్రీగాడు నన్ను చూడమన్నాడు రా. ఆ ప్రాసెస్ లో సిస్టమ్ ఐపీ అది విషయం. అది షెట్. అక్కడ బెల్ రేయ్, కొట్టారు చూడు. చూడరా. పో, చూడు. వెళ్ళు, పో. పో, చూడు. బరా ఇంటర్నెట్ బిల్లు 100 రూపాయలు పెరిగిందిరా. మనం చూసే వీడియోలు ఫేస్బుక్ అకౌంట్లకు 1100 అవసరమా? కాదురా, కట్టేది వాడు, చూసేది మీరు. వాడు డబ్బులతో చూసి వాడిని అంటావురా నువ్వు. పాలు పట్టుకో, పట్టుకో. ఎందుకు మామ? ఏ, పిచ్చి, 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 పిచ్చి.
బాలి ఒరేయ్, నీ కళ్ళు తప్ప అన్ని బాగా పని చేస్తున్నారా నీకు పిచ్చా ఏంటి 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 చేస్తున్నారా? ఆడేదో కొరికేస్తాడు నోట్లో వాడికి అలవాటేలే. జంకి చిక్క జంకి చిక్క జంకి చిక్క. అయ్యో ఓ మగాడా? మగాడిని కానీ ఆ టైప్ కాదు సార్. మేము ఆ టైప్ కాదు. మేము ఆ టైపా? మరి మ్యాటర్ ఏంటి సార్? చూడు బ్రదరు, ఇప్పుడు నేను ఆన్ డ్యూటీ. టుమారో ఆఫ్టర్నూన్ వీ మీట్ అట్ కేఫ్ నందిని. ఎలా ప్లాన్ నేను ఫోన్ చేసి చెప్తాను. ఓకే బాయ్. క్యాష్ మర్చిపోకూడదమ్మా. నాకు తెలిసి ఇంటెలిజెంట్. క్యాషియర్ నీకే కొట్టలేదా? కూర్చో ఎక్కువ చేస్తున్నాడు. కూర్చోరా. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు రగ్గ సార్? 2 లీటర్లు పోసా. 2 లీటర్లు పోసావా? అరే సరే ఏమన్నా చెప్తారా? బతకాలంటే భాష కింద ఉండాలి, చావాలంటే భాష ముందుండాలి. మీకేమైనా కావాలంటే టోకెన్ ఉండాలి. అనయా బిల్లుకి వచ్చి ఎక్కగానే మందే ముందర టీ పట్టరా అనయా. సొంటి చాయ్ తీసురా, మా మామిడికి జలుబు చేసింది. మళ్ళీ వేసిడు ఏంట్రా హెడేక్ కూడా? స్టైల్ అనయా. ఓ ఓకే. వీడేంట్రా మన చేత సమ్మర్ వేషాలు వేయించి రాకుండా ఎద వేషాలు వేస్తున్నాడు. దసరా వేసాలు విన్నాను కానీ సమ్మర్ వేసాలు ఏంటనియా? ఈ సినిమాలన్నీ సమ్మర్ రిలీజ్ లేరా? ఏటా సినిమా కూడా ఉన్నా వస్తున్నాడు భయ్యో. రేయ్. ఏయ్, సారీ సారీ సార్. అది 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 వెళ్ళిపోయాడు. రా, ఇటు. అవునా? వీడిని చూస్తే అలపరం వచ్చేస్తుంది. యారా గబ్బర్ అవునరా. 1 నోట్ చూడండి. లేదురా ముయ్. ఓరి డాసాలు. రేయ్, ముందు నువ్వు దించు. అయ్యో రేయ్ చూసుకోరా. రేయ్ రండిరా. ఏయ్, గబ్బర్ సింగ్. బాక్సారే వాళ్ళని అడుగు. ఇది కంప్యూటర్లా లేదురా, టెప్పర్ లారీలాగా ఉంది. అయినా ఈ డబ్బా కంప్యూటర్తో ఇన్ని మ్యాజిక్లు జరుగుతాయంటే నాకు నమ్ముద్ది అవట్లే. గబ్బ గిబ్బ అన్న డిక్కులో తంతరా. రేయ్ అవునరా, ఎన్నాళ్ళని దీన్నే అప్డేట్ చేస్తావు? మార్చేసి ల్యాబ్ తీసుకోవచ్చు కదా. యాపిల్ తీసుకోవచ్చు కదా. డాడీ జాబ్ వచ్చేంత వరకు ఇదే వాడాలి. డన్రా మామా. రేయ్ మొత్తం హెడ్ కెమెరాస్ ఉన్నాయి రమ్మను. ఎడారుంట్లోకి ఉందిరా కదా. ఎక్కడ పరిగెడతాను? ఏం జరుగుతుంది నాకు చెప్పట్రా. తట్టుకోలేకపోతున్నాడా? అరే దీపక్, తెలుగు మాస్టర్ గారు అమ్మాయి. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నా కావాలా? అదేంట్రా దానికి అంత ఫీల్ అయిపోతుంది? చాలా సంప్రదాయమైన అమ్మాయిరా. పేరంట సాంప్రదాయం అంట. చూడకండి. ఏయ్, ఏం చేస్తున్నావు చూడరా. నువ్వెళ్ళి చూడరా. చెయ్ చూడరా. చూడకరా. చేతి గంచిదానా ఈ పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఎందుకు వచ్చాడు? ఏం చేస్తున్నారా? అదే అన్నయ్య ఫేస్బుక్ అది సో. రేయ్, ఏం చేస్తున్నారో నాకు తెలుసురా. ఎఫ్ఎల్ చూస్తున్నారు కదా. అదేం లేదన్నా, అది క్రైమ్ రా. ఊరుకో అన్నా.
మీరు రోడ్ల పైన బండ్లు ఆపి లైసెన్సులు చెక్ చేయటం మానేసి వాళ్ళ మొబైల్ చెక్ చేస్తే అందులో సగం మెమరీ ఎఫ్లే ఉంటాయి అన్న. బచ్చా వాళ్ళందరి మీద కేసులు బుక్ చేసి బొక్కలో వేయాలంటే మీకున్న అన్న. బో ఈ లాజికల్ బాగా మాట్లాడేస్తున్నాడు రా. ఒక్కడికి టైం సెన్స్ లేదు, వాచ్ లేదు. స్టాప్ దేర్. ఓ ఏంట్రా లేటు? డ్రెస్ ఏంట్రా లేచి అలాగే వచ్చేసావా? చంపుతా. ఆగదురా బా. రేయ్ ఓ ఇది కనబడదు కదా ఎరా 500 ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటారా? అవునా? చంపేస్తాను. అంత ఎదోలా కనబడుతున్నారా మీకు? 500 తీయండి. నా 500 నాకు కావాలి. తీయండి అంతే. కూల్ బాబాయ్ కూల్. ఏంట్రా ఇది? అటు చూడు, అటు చూడు. అర్థమైందా? లాకెట్ క్యామ్. నానా 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 ఒరిజినల్ నా దగ్గరే ఉందమ్మా. పర్లేదు నీ దగ్గర నాకు ఒరిజినల్ DVD ఇచ్చేయండి సార్. ఇదిగో జపనీస్ టెక్నాలజీ ఇస్తాం గానీ నువ్వు చిన్న పని చేయాలమ్మా. ఏంటి సార్? నీ దగ్గర IP అడ్రస్ బుక్ ఉంది కదా, ఐపీయా? ఆ కాపీ మాకు ఇచ్చే. IP అడ్రస్ బుక్ అంటే ఇది నానా. రే మన పని అయిపోయిందిరా. లేదు లేదు నేను పడతా విన్ని. ఇటు తిరుగు. పంపేయండి పంపించండి పంపించండి పంపించండి. బాయ్ నానా, బాయ్ బాయ్ నానా, బాయ్ బాయ్ బాయ్. చిచ్చి బాగోదండి. సచ్చన్నయ్య. ఇడు పళ్ళు తోముకున్నట్లేదు. బాయ్. ఎవరికి చెప్తున్నారా? లింగు లింగు గూగులింగు ఫేస్బుక్ స్కానింగు దొరికితేనే దొంగరా లేకపోతే కింగురా. రై 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 రై. నట్టింట్లో నెట్టు పెట్టి పక్కింట్లో క్యాము పట్టి స్కైపు తెరిచి సైటు కొట్టు జిల్ 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 జిగా జిగా. రై 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 రై. సైబర్ కేఫ్ లోనే బతుకు లేకుంటే ATM సెంటర్ లెదుకు. పగలంతా పడుకో బ్రదరు, పులుపులకి కాల్ సెంటర్ క్యాబిన్ బెటరు. నువ్వు అవునన్నా పోరి కాదన్నా, నువ్వు అవునన్నా పోరి కాదన్నా. జరిగే హ్యాకింగ్ లో లైఫ్ షేకింగ్ రో. తరు వేసేయి పరుపు పరిసెయ్యి చాట్ రూమ్ వెళ్ళి పరుగు తీసేయి సైబర్ బుల్లి. సి మిస్టర్ రఘురామ్, ఇది కేవలం నీ ఏరియాలో మిస్ అయిన ఒక్క అమ్మాయి సమస్య కాదు. స్టేట్ వైడ్గా 18 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు. దట్టు వాళ్ళందరి వీడియోలు ఆ ఇండీ ప్రో అనే వెబ్సైట్లో వచ్చాయి. నౌ ఇట్స్ టోటల్లీ బికేమ్ ఏ సైబర్ క్రైమ్. సో కేసుని సైబర్ టీమ్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. సాకేత్ విల్ లీడ్ ది ఆపరేషన్. ప్లీజ్ షేర్ ది ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ విత్ హిమ్. ఏంట్రా అమీర్పేట వెళ్ళావా? పాంప్లెట్లు తీసుకొచ్చా? లేదురా, షామీర్పేట వెళ్ళి షూ తీసుకొచ్చాను. లాక్ కొడితే గులాబ్ జామ్ అయిపోతుంది. గులాబ్ జామ్ అంట. రే ఇంతకీ అవి పాంప్లెట్స్ ఏనా? అదేరా మన బ్యాంక్ బోస్ గారు లేడు, ఏదో జీరో బ్యాలెన్స్ ఓపెన్ చేద్దాం తీసుకొచ్చా. ఓహో రే ఫార్మ్స్ 4 తీసుకొచ్చా, సంతకాలు పెట్టండి. సంతకాల నేను పెడతా. రే 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 బ్లాక్ లో రాణి ముఖర్జీ పావల వడ్డీ రుణాల కోసం మహిళలు పరిగెడుతున్నాం. ఫామ్ ఏమి బ్రెయిల్ లేదు నాన్న. నువ్వు ఆగు. ఓహో రే నువ్వేంట్రా ముక్క కోసం అయితే కుక్కలా తిరుగుతున్నావు? టైర్ కనబట్లేదురా. ఎంత లూజ్ గా ఉంది ఈడిదే. ఒరే ఇదేనా నీ డ్రాయర్? వాడు డ్రాయర్ పోయిందిగా. అయ్యి అనగా చిత్తగారి కుక్క గారి యొక్క డ్రాయర్ పోయింది కనుక దాన్ని తద్దినమనేటు. అందుకని ఒక సాకి డ్రాయరు డ్రాయరు పోయిందా? డ్రాయరు పోయే డ్రాయరు పోయే వీడి డ్రాయరు పోయే డ్రాయరు పోయే పోయిందా 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 పోయిందా. చిరిగిన డ్రాయర్ వీడిదేనా? వీడిదేరా మామా, అది వీడిదేరా మామా. బొక్కల డ్రాయర్ వీడిదేనా?
షాప్కి వెళ్దాం, కొత్త టైర్ కొందాం, వేసుకొని పండగ చేసుకో మామ. అది మా తాత కొని పెట్టిన టైర్ అదే, అది పోతే నా గుడ్డాగిపోతే. రేయ్ నిజాలు కానీ సంతకాలు పెట్టండి. ఏట్రా ఏదో ఆఫీస్ యాక్ట్ చేసినట్టున్నావు. సాఫ్ట్వేర్ కంపెనీ రా, తొక్కలోది ఒక్క ఫిగర్ లేదా. ఎలా దొరుకుతారా? ఏ పబ్బో డిస్కోటెక్కో నెతికితే దొరుకుతారు. వీకెండ్ కదా మామ. అది. ఇది ఊరో జంబర్ కన్యా. ఒక్క సెంటర్ అమ్మాయిలా ఉంది. కొంచెం జూమ్ చెయ్యి. ఎస్ మధు. ఫ్రేమ్ అదిరిందిరా. ఫ్యూచర్ లో మంచి కెమెరామెన్ అయిపోతావు నువ్వు. ఐ థింక్ తను నాకు తెలుసు అనుకుంటారా. ఓరా ఎవరైనా మొహం చూసి గుర్తుపడతారు. నువ్వు ఐడి కార్డ్, అర్థమైంది. ఐడి కార్డ్ చూడ. ఐడి కార్డా? మధురా. మధు నీ చెప్ప నీ చెల్లిరా. వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నాయో కనుకోరా. నీ చెల్లిరా. చెల్లె చూడరా ఎంత అందంగా ఉందో మధు. పోన్లే అలా కానీ. ఆ కళ్ళు చూడరా. అవును చూడు. అచ్చన అలాగే ఉన్నాయి. రే ఇంతకీ మధు ఎవర్రా? మధు Good morning, good morning. Sit down, sit down. What is the outcome of this sum? Who will tell this? Abhiram. What is the outcome? క్లాస్లో కంప్యూటర్ సబ్జెక్ట్లో నేనే ఫస్ట్, మిగతా అన్ని సబ్జెక్టులో నేనే లాస్ట్. Where is the stick? Abhi, do you know or not? 2310 మ్యామ్. Very good. Sit down. థ్యాంక్స్ మధు. అదేంటో చాలా ఫోజులు కొట్టేస్తుంది వాళ్ళు. అవును నిజమే, మధు. చాలా ఫోర్స్ కొడుతుంది. చాలా థ్యాంక్స్. క్లాస్లోనే చెప్పావుగా. నీ జల్లో పువ్వు చాలా బాగుంది. నీ నవ్వు ఇంకా బాగుంది. విజయవాడ నుంచి మా పెద్దమ్మ తెచ్చింది. నవ్వు కాదు, పువ్వు. హాయ్. ఏమై ఉంటుంది? ఈసారి ఎగ్జామ్స్ లో నేను టాప్ చేస్తే డాడీ నాకు సైకిల్ కొనిస్తా అన్నారు. మధు హా? మీరు వెళ్ళండి. ఏంటి, పువ్వు బాగుందా? అసలు నేను ఆ పువ్వు వైపే చూడలేదు. మరి చెప్తాలే కానీ మెడక ప్లాస్టర్ ఏంటి? ఈ పువ్వు చూసావా, పక్కింటి గార్డెన్ లోది. ఎప్పుడు అడిగినా పోయినీయదు. అందుకని దొంగతనంగా కోసినప్పుడు చువగుచ్చుకుంది. అబ్బా నొప్పిగా ఉందా? నొప్పి తగ్గడానికి నా దగ్గర ఒక మంత్రం ఉంది, మా అమ్మ చెప్పింది. మరి చెప్పవా? ఇక్కడ అందరూ ఉన్నారు కానీ వెనకాల. ఓకే పద. నొప్పి
అదిరా మ్యాటర్. అన్నప్రసన్న రోజు ఆమ్లెట్ తినేసి స్వాతి సినిమాలో కమలాసలాగా యాక్ట్ చేస్తావు. అబ్బో ఏయ్ అదిగో మధు. టేస్టీగా ఉండరా? చాలా బాగున్నాయి. ఆ. తిండిపోతున్నాయాలని చిన్నదేనరా. పిక్కలు మింగేసాను రా. అయితే పిక్కలు మింగేస్తే తల నుంచి మొలకలు వచ్చేస్తారు. చిన్నప్పుడు మా బామ్మ చెప్పిందిరా వచ్చేస్తా. లేదురా, లైట్ తీసుకో. పైన పైన మొలకలు రావాలంటే రావాలి కదా. రేయ్ 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 ఏమైంది? మొలవలేదురా. ఆ పళ్ళు దుప్పుతానంటరా. మధురా రే మధు వెళ్ళిపోతురా. మళ్ళీ మింగేశాను. తీరా త్వరగా. చెత్తగా తిను, అసహ్యంగా తినకో. రే తిట్టావా? వదిలిపెట్టవా? ఒక పీస్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మన వెళ్ళొచ్చు కదా. 9th క్లాస్ ఫ్రెండే కదరా, వెళ్ళి మాట్లాడచ్చుగా. రాళ్ళల్లో విసకల్లో రాజాను అని రోజులు పోయి వాట్సాప్ లో వచ్చాయిరా. వెళ్ళు వెళ్ళు ఫ్రెష్ గా స్టార్ట్ చేయరా. వెళ్ళకపోయావో ఒకటి ఇస్తా. వెళ్ళు వెళ్ళరా. ఏట్రా షర్ట్ ఇప్పుతారు, ప్యాంట్ కూడా ఇప్పితే వాటి పంపితీసా. వెళ్ళరా దగ్గరికి. వెళ్ళు ఏదంటే పుచ్చకిచ్చి కొడతా. మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. ఓ షిట్, అప్పుడే 1 month అయిందా? ఏం చేయాలి? అరే మావా, నీ క్రెడిట్ కార్డ్ కావాలరా. ఎందుకురా? ఇండి ప్రొసైటీ అకౌంట్ రెన్యువల్ చేసుకోవాలి మామా. దట్టు ఈరోజు సండేరా. కొత్త కొత్త టింగ్ 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 వీడియోలన్నీ అప్డేట్ అవుతాయిరా. ఆ సైట్లో వచ్చే ప్రతి వీడియోకి ఫస్ట్ ఎవరు? నేనే మామా. దయచేసి ఆ రికార్డు బ్రేక్ చేయకురా. ప్లీజ్ రా 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 రే మామా ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా. డన్రా చూసుకోబే. రే నువ్వు కింగురా. హ్యాకింగ్ రా. ఏయ్ రాబే. కూర్చో కూర్చో. Water, please. ఏంటి తప్పించుకోవాలని చూస్తున్నావు? నీ వీడియోలు మన సైట్లో హల్చల్ చేస్తున్నాయిగా. నీకు తెలుసు కదా, మా సైట్లో వీడియోలు ఒక్కసారి వస్తే ఆ అమ్మాయికి బయట ప్రపంచంతో సంబంధమే ఉండదు. అయినా నీకిప్పుడు సెలబ్రిటీ స్టేటస్ చాలా ఎక్కువైపోయింది. నీకు ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. వాళ్ళు నీ వీడియోల కోసం వెయిట్ చేస్తున్నారు. కనీసం వాళ్ళ కోసమే నన్ను బ్యాక్ చేయాలిగా. నేను అడిగేది జస్ట్ వీక్లీ ట్వైస్. సరిపోతుంది నువ్వు చేస్తే. ఏమంటావు? ఇలాంటి బ్రతుకు బతికి కన్నా చావడం మేలు. చావును నువ్వు డిసైడ్ చేసుకున్నాక నేను మాత్రం ఏం చేయగలను డార్లింగ్? ఓ రై, దాన్ని లాగేంట్రా. రై, అదేదో సైబర్ టీం అంట. ఈ మధ్య మన సైట్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.
మీరు ఒక పని చేయండి, మనకు వీడియో సప్లై చేసే ఏజెంట్స్ ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఓకేనా? సరే బాయ్. చల్. గిఫ్ట్ బ్యాగ్ ఏమై ఉంటుంది? మనకెవరు పంపించుంటారే? ఎవడో అజ్ఞాత ప్రేమికుడు అయి ఉంటాడే. కొత్తగా ఆఫీస్లో జాయిన్ అయ్యాక నీకు గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేయడానికి ఏ ఫోను ఐప్యాడో అయి ఉంటుంది. చూడు, ట్రై ఫ్లవర్. పువ్వులు వాడినా మనం విడివడినా నీ నవ్వుల గుర్తులతో మన చిన్ననాటి జ్ఞాపకాలతో నీకై ఆశగా ఎదురు చూస్తున్నా. నవ్వు కాదు, పువ్వు. మధు, నువ్వే ఎంచుకో. అరే మామా, నిన్న మాత్రం ఫుల్ ఎంజాయ్ రా. ఎంజాయ్ మావా, వీడు మామూలోడు కాదురా. హలో, ఏంటమ్మా నిన్న కాలేజీ ఎగ్గొట్టి గర్ల్ ఫ్రెండ్ తో బాగా ఎంజాయ్ చేసినట్టున్నా? ఇలాంటి బ్లాంక్ కాల్స్ మేము చాలానే చూసాం కానీ ముందు నువ్వు ఫోన్ పెట్టి. ఇంకేంటి మామ సంగతులు? ఆన్లైన్లో అప్డేట్స్ ఏంటి? ఏముంది మావా, అన్ని రొటీన్. హలో, బ్లాంక్ అన్నావు, మైండ్ బ్లాంక్ అయిందా? ఎంత కావాలి? ఎంత కావాలి, ఎక్కడికి తేవాలి, తర్వాత చెప్తాను, ఫోన్ పెట్టి. ఇప్పుడే వస్తాను. ఓకే. కమ్ హియర్. ఇట్రా. ఏంటి నీ ప్రాబ్లం? నా వెనకే పడుతున్నావు. నీకు అసలు బ్రెయిన్ పని చేయట్లేదా? ఇది ప్యాక్ చేయండి. గెట్ లాస్ట్. ఏంటి వెళ్ళిపోయాడా? హలో అండి, ఎలా ఉన్నారు? థ్యాంక్స్. ఇంతవరకే వచ్చిందా? ఇంకేమైనా ముందుకెళ్ళిందా? ముందుకెళ్ళడం ఏంటి? థ్యాంక్స్ ఏంటి? మొన్నటి నుండి వెనక పడుతుంటే తిట్టి పంపా. బా వాడేనే. తిట్టి పంపడం ఏంటి? మొన్న నువ్వు హుక్కా సెంటర్లో పడిపోయినప్పుడు హెల్ప్ చేసింది అతనే కదా. ఓ నో షట్. ఐమ్ సారీ. సారీ నాకు చెప్పడం కాదే, వెళ్ళి అతనికి చెప్పు. ఓకే పద. హే, ఇంకో పార్సల్. నిన్న కయ్య కులిన పండో అయి ఉంటుంది. దానికి ఎందుకు ఇంత ఆనందం? పద చలో. ఓకే. మీరు కూర్చోండి. I'll be back in 5 minutes. నువ్వు వెళ్ళి త్వరగా తాను చేసుకుని వెళ్ళిపోయి. పిచ్చి బాగుంది.
ఈడెవడు తొలి చంపేలాగున్నాడు. ఇదేంటిది? ఎటు వదట్లేదంటే ఊదా. మీలాంటి సెలబ్రిటీతో ఈ రోజంతా ఇలా గడపడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సెలబ్రేటా? నేనా? నేను సెలబ్రేటెడ్ అండి. మీ పేరు దీపక్, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చిత్తకార్తె అని పిలుస్తారు. మీ ఫ్రెండ్స్ పేర్లు అభి, కపిల్, మను. పాపం మను గుడ్డివాడు. అభి ఇస్ ఎ టెక్నికల్ సౌండ్ గాయ్. ఇవన్నీ నీకెలా తెలుసు? యు మస్ట్ బి జోకింగ్. నాకే కాదు, మీ బ్యాచ్ ని ఫాలో అవుతున్న 1,20,000 మందికి తెలుసు. హైదరాబాద్ నుంచి కాంపిటీషన్ లో ఉన్న 2 బ్యాచ్ల్లో ఎక్కువ మంది మీ బ్యాచ్ ని ఫాలో అవుతున్నారు. మీ లైఫ్ స్టైల్ చాలా మంది యూత్ ని రిప్రజెంట్ చేస్తుంది. నిజంగా నీకు తెలీదా లేక జోక్ చేస్తున్నావా? కాంపిటీషన్ ఓ రబీ, ఎక్కడున్నా? నువ్వు ఇంట్లో ఉన్నావు కదా, నువ్వు అర్జెంట్ కేబ్ దగ్గర నీతో మాట్లాడాలి. త్వరగా రా. ఇదిగో ఇందాక జరిగింది ఇప్పుడు నీకు నాకు. ఇక్కడ ఏమైనా నువ్వు? డోంట్ వరీ, మా ఇంట్లో ఏ సీసీ కెమెరాలు లేవు. అమ్మో అమ్మో, ఇక్కడ ఉండకూడదు. ఏంటి తెలుసా? కాంపిటీషన్ ఎంట్రీ నేనే పంపించాను. మీ అందరివి సంతకాలు కూడా తీసుకున్నాను రా. సంతకాలా? రోయ్ అదేరా, బ్యాంక్ అకౌంట్ ఫార్మ్స్ తో పాటు కాంపిటీషన్ ఫార్మ్స్ పైన కూడా సంతకాలు తీసుకున్నా. రోయ్ మాకు మాట చెప్పాలి కదా నువ్వు. కాంపిటీషన్ లో గెలవాలంటే మనం రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయాలి. లక్షల మంది మనల్ని ఆన్లైన్ లో గమనిస్తున్నారన్న విషయం ముందే తెలిసిపోయింది అనుకో, ఎవరిలాగా వాడు ఉండకుండా నటించడం మొదలు పెడతాం. దాంతో వ్యూవర్షిప్ పడిపోతుంది, కాంపిటీషన్ లోనే మనం గెలవలేము. అయితే మాత్రం మాకు చెప్పకుండా సంతకాలు ఎట్టించేసుకుంటావు నువ్వు. ₹1,00,00,000 ప్రైజ్ మనీ రా. ₹1,00,00,000 గెలిస్తే తలా 25 లక్షలు వస్తాయి. ఇక రూల్స్ అంటావా, వెరీ సింపుల్. వీలున్నంత వరకు కెమెరాకి యాక్సెసిబిలిటీలో ఉండాలి. మన ఫ్లాట్ లో 4 ఇడియన్ కెమెరాలు అరేంజ్ చేసి, ₹1,00,00,000 మన పైన ఒక మెంటర్ ఉంటాడు. వాడు మనని ట్రాక్ చేసి వీడియోను ఆన్లైన్ లో డిస్ప్లే ఇస్తుంటాడు. మనలో ప్రతి ఒక్కరి పర్సులో వాయిస్ రిసీవర్, లొకేషన్ ఐడెంటిఫై చేసి చిప్ ఉంచాను. కెమెరా యాక్సెసిబిలిటీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే వాయిస్ రిసీవ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తాడు. అట్లీస్ట్ మనలో ఒక్కడన్నా సీసీ కెమెరాకి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు మనం కాంపిటీషన్ లో 3rd ప్లేస్ లో ఉన్నాం. ఐ థింక్ వి విన్ దిస్ గేమ్. ₹1,00,00,000 కోటే. హలో, ఎక్స్క్యూజ్ మీ. సారీ, ఎందుకు? మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు. ఆ రోజు హుక్కా సెంటర్లో థ్యాంక్స్ ఫర్ దాట్. యూ వెల్కమ్. జాక్ చేస్తూ మాట్లాడుకుందామా? యా ఓకే, లెట్స్ గో. మీ పేరు? రామ్. మై సెల్ఫ్ మధు. తెలుసు. ఎలా? అదే ఆ రోజు మీ ఫ్రెండ్ చెప్పింది. ఓ, మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగచ్చా? మ్మ్. నిన్న మనం రోడ్ మీద మాట్లాడుకుంటున్నప్పుడు. చిన్న కరెక్షన్, మీరు మాట్లాడుతున్నప్పుడు కాదు, ఓట్లాడుతున్నప్పుడు. సారీ, అప్పుడు ఎవరో నా స్కూటీకి పార్సల్ తగిలించి వెళ్లారు. ఎవరో మీరేమైనా చూసారా అని. చూసా. ఎవరు? ఎలా ఉన్నాడు? ఎవరో 13-14 ఇయర్స్ బాయ్ అనుకుంటాను. హలో, విల్ మూవ్? యా.
నీతో మాట్లాడుతుంటే ఎన్నాళ్ళ నుంచో తెలిసిన క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్లుగా ఉంది. నాకు కూడా. పాపలు ఎదురున్నాయి కదా, అవునరా మామ. దీనికి 30 వేసుకోవచ్చు. నల్లబ్బాయి వేసుకోవచ్చు మామ. దీనికి 70. అబ్బా, 70? ఏజ్రా రేయ్. రే మామ ఎంటీవీ పెట్టుకుంటారా రే? నువ్వే పెట్టుకో. మార్చుకురా రేయ్, 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 రేయ్. ఎంటీవీ పెట్టేరా? ఎఫ్లు ఎమ్మలు కాదురా అవునరా. సన్నీ లియోన్ అవతారు మావా. అవతార్ సినిమాలో సన్నీ లియోన్ ఎక్కడుందే? అవతార్ సినిమాలో మనుషులు ఎలా ఉంటారు? బ్లూగా కదా. మరి సన్నీ లియోన్ అవతార్ అంటే ఏంటి? అమ్మో పట్టుకో, కెమెరాలు ఉన్నాయి. ఓరోరి కుప్పలి పాత్ర కప్పలేసా. గురు రుప్తు బాంధవలనే చూచుచుండ మరో ధురుడై సన్నిలియాన్ని తుచ్చేసిన ఘను దుర్మార్గుండు. అబ్బా, ఈడు ఈ గుండె నొప్పి వచ్చేలా ఉంది. ఏమిరా, మన నవభారతంలో ఒక స్త్రీ గురించి నీచంగా మాట్లాడటానికి నువ్వు మనిషివా? మన బ్యాచ్ లో ఉన్న ఏకైక బేడ బాయ్ నువ్వు. నాన్సెన్స్. అంటే నువ్వు చేస్తే తప్పులేదు కానీ నీ చూస్తే వచ్చిందా? అయినా బ్రదర్, నీకు తెలుసు కదా నేను చాలా రొమాంటిక్ ఫెలోర్ అని. ఇంగ్లీష్లు మాకు వచ్చురా. రేయ్, వాడే తిక్క తిక్క మాట్లాడతాడు కానీ రేయ్ లైట్ తీసుకురా. అబే, ఇక్కడ ట్యాప్ లో నీళ్ళు రావట్లేదు, ఒకసారి రా. DVD చూసిన తర్వాత వెళ్ళాల్సింది. పేరు చెప్పగానే వెళ్ళిపోయాడు. రేయ్ రేయ్, 24 గంటలు జనాలు చూస్తున్నారని తెలుసు కదా, ఇప్పుడు ఇలాంటివన్నీ పెడితే చండాలంగా ఉంటదిరా. రేయ్, 100% మంది మగాళ్ళు, 75% మంది ఆడాళ్ళు ఇలాంటి వీడియోలు చూస్తారని రీసెంట్ ఒక టీవీ సర్వేలో చెప్పారా. ఆయన మనం పద్ధతిగా చదువుకుంటూ కాలేజీకి వెళ్తూ ఈవినింగ్ స్టడీ అవర్స్కి వెళ్తే ఎవడరా మనల్ని చూస్తాడు? ఇప్పటి వరకు మనం ఎన్నో వెధవేషాలు వేసాం కాబట్టి మన బ్యాచ్ కి ఇంత వ్యూవర్షిప్ ఉంది. సో లైట్ తీసుకో. అంటే కొంచెం స్పైసీగా ఉండాలంటావు. మరి ఉండాలి. పదరా. ఒరే అభి, ఒరే ఇలా స్నానం చేస్తుందా? రే అమావాస్య చంద్రుడు, అది ఆల్రెడీ రికార్డెడ్ వీడియో. మళ్ళీ నీ డబ్బా కెమెరాతో రికార్డ్ చేయాలా? హాయ్. హలో, ఏం చూస్తున్నారు? మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you. వెల్కమ్. ప్లీజ్ టేక్ నో. మీరు ఎవరి కోసం వెతుకుతున్నట్లున్నారు? అదేం లేదే. మీ నోరు అబద్ధాన్ని అందంగా చెప్తున్నా, మీ కళ్ళు నిజాన్ని నిజాయితీగా చెప్తున్నాయి. నో 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 నో, నథింగ్ లైక్ దాట్. పర్సనలా? ఇట్స్ ఓకే, లివ్ ఇట్. నో, నథింగ్ లైక్ దాట్. చిన్నప్పుడు మిస్ అయిన నా ఫ్రెండ్ నా చుట్టూ తిరుగుతూ హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నాడు. వాడు నన్ను ఇప్పుడు కూడా చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాడని నా ఫీలింగ్. ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ టు మీట్ హిమ్. ఓ ఐమ్ సారీ, నా ఫ్రెండ్ గురించి చెప్పి బోర్ కొట్టించానా? నో ప్రాబ్లం. మీరు అతని కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో నాకు అర్థమైంది.
ఏంట్రా కంగారు? ఏం లేదురా. రే చూసుకోవచ్చుగా. ఏమైందిరా? సారీరా. అరే అభి, నా మొబైల్ రా. రే 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 అభి, రే రే ఏమైందిరా? కెమెరా కేవలబిలిటీలో లేకుంటే ఇక లైవ్ గేమ్స్ ఏంట్రా తొక్క. రే రే మొబైల్ ఎవరా? ఏంట్రా ఈ మెసేజ్లు వీడియోలు? బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిలా? ఏ ఏంట్రా వీడియోలో? ఆయన మనం హ్యాక్ చేసే తప్పులేదుగా నేను బ్లాక్మెయిల్ చేస్తే వచ్చిందా? అవునరా, యాక్ట్ చేయడం తప్పే, కానీ దానివల్ల ఎవరిని బాధ పెట్టట్లేదు, ఇబ్బంది పెట్టట్లేదు. జస్ట్ చూసి ఎంజాయ్ చేస్తున్నావు అంతే. కానీ నువ్వు చేసే పనులు ఎంత రిస్క్ ఉందో ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు పంపించే ఎస్ఎంఎస్లతో ఎవడైనా పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీ కెరీర్ స్పాయిల్ అవుతుందిరా. నీ మీద హోప్స్ పెట్టుకుని నీ పేరెంట్స్ పరిస్థితి ఏంట్రా? ప్రతి వారం నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయిస్తే కానీ మీ మదర్కు వల్ల కాదు. అలాంటిది నువ్వు ఏదైనా కేసులో ఇరుక్కున్నావని తెలిస్తే ఆవిడ పరిస్థితి ఏమవుతుందిరా? టోటల్ గా నీ లైఫ్ రిస్క్ లో పడుతుందిరా. రే, నువ్వు బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళలో ఎవరైనా సెన్సిటివ్గా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నారనుకో, జీవితాంతం ఆ బాధ నేను వెంటాడుతుందిరా. అప్పుడు నీ మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పుకోగలవా? వీడికి మనస్సాక్షి ఉంటే ఈ పనులు ఎందుకు చేస్తాడు? రే మరి అలా మాట్లాడకంటారా. ఏదో నా అవసరాలు తీరుతాయని చేశాను తప్పితే నిజంగా నీ అంతవరం ఆలోచించలేదురా. నేను చేసిన తప్పే. ఐఎమ్ రియలీ సారీరా. మధు, వెళ్ళరా. అన్నా, పోలీసులు అన్నా. వదన్నా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే నా జీవితం ఏమైపోయేదో లాంటి డైలాగులు చెప్పు, అసహ్యంగా ఉంటుంది. నిజంగానే రామ్, ఐ మీన్ ఇట్. రామ్, అరే ఏంటి? అభి మెసేజ్ పెట్టాడు. అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే. టుమారో వి విల్ మీట్ ఎట్ కేకే పార్క్. వెరీ గుడ్. ఇంకెందుకు లేటు, ఫోన్ చేసేయ్. ఏడ్చినట్టుంది. నువ్వేదో క్లెవర్ అనుకున్నా. ఇంత గేమ్ ఆడినవాడు ఈ పార్టీకి స్విచ్ ఆఫ్ చేసుంటాడుగా. సరే సరే, ఎక్కేసేయ్, వెళ్ళిపోదాం. ఓకే ఓకే. ఏంటి ఆలోచన? ఏంటి రామా అభినా? ఎవరినో నలిపేస్తున్నట్టున్నావు. రామ్? రామ్ ఏంటి? అదేంటి నీకోసం ఫైట్లు చేసులు చేస్తుంటే? మూసుకో. రామ్ ఇస్ జస్ట్ ఫ్రెండ్. నువ్వనుకుంటే సరిపోయిందా? అభి గురించి రామ్తో డిస్కస్ చేశాను. తను చాలా నార్మల్ గా రిసీవ్ చేసుకున్నాడే. ఏవోనే, నాకైతే అలా అనిపించట్లేదు. తన కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపిస్తోంది.
అభిరామ్ అభిరామ్ ఎస్ అభిరామ్. హలో రే అబ్బి ఎక్కడున్నావు? సిస్టమ్ లేరా లే. రే ఏంట్రా ఏమైందిరా అభి? నువ్వు కదరా చేసింది? నువ్వు కదరా వీడియో నిన్న సాయంత్రం ఇంట్లో బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాము. నైట్ అంతా అక్కడ ఉన్నాడు కాదు. ముందు నేను కూడా ఆట ఆడుకున్నాను. ఆడు కాదు. ఏం జరుగుతుందిరా? మీకు దండం పెడతాను రా, చెప్పండి రా. వాడు కాదురా. రే ఏం జరుగుతుందిరా అసలు? అదిరా విషయం. ₹1,00,00,000 అంటే ఒక్కొక్క మనిషికి 25 లక్షలు. సిగ్గు లేదా ఏదో వెళ్ళారా? ఆన్లైన్ లో వచ్చే వీడియో కోసం వాడు బాధపడతా ఉంటే మీరు ఆ తర్వాత వచ్చే ప్రైజ్ మనీ కోసం ఆలోచిస్తారా? రే నా గురించి నాకు బాధ లేదురా. పాపం రా మధు, ఈ విషయం తెలిస్తే ఏమైపోతుందో రా. అవునరా, ఆ మెంటల్ గాడో ఉన్నాడన్నో వాడు గాని. రే అవునరా, ఖచ్చితంగా ఆడిపోయినా ఆడైపోయాడు. తీరా ఫోన్. రే ఆ రోజు రూమ్ లో నేనేరా. ఓ అభి, మధు మిస్డ్ కాల్. కాంపిటీషన్ మధుకు కానీ తెలిసిపోయిందంట. అరే ఇప్పటిదాకా కిడ్నాప్ అయిన అమ్మాయిల వీడియోలు ఆ సైట్ లో వచ్చాయంటే మరి మధు హలో అభి. మధు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళింది? ఎందుకా కంగారు? ముందు మధు ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. వాళ్ళ అమ్మమ్మ కొంట్లో బాలేదని ఊరెళ్ళింది. నీకు ఫోన్ చేస్తేనేమో నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఏమైంది? రేయ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిందంటరా. ముందు నువ్వు సిగరెట్ ఇరా. నారిగడు వచ్చాడా? ఎలా చెప్పావురా? వాడు వస్తుంటే పాత కోతాల వాసన వస్తుందిరా. వచ్చాడు వాడు. సర్లే గానీ టాపిక్ మార్చండి రా. హాయ్ గైస్, సిగరెట్ అంటించరా. పిలిచా అంటించు. పిలిచా. వీడి చెత్త విడొచ్చి నా పక్కన కూర్చున్నాడా? వాడు రెండు పెట్టేయరా. నీళ్ళు రావట్లేదు చూసుకోరా. వాడి
పంతుల్లో ఉన్నాయి ఎన్నో నెల కనుక్కోండిరా. నాకు ఎక్కువైంది. ఇది మళ్ళీ వచ్చిందా హ్యాపీ? నేను రూమ్కి వెళ్ళిపోతున్నారా? మా ఫ్రెండ్స్ కి నేను లేకపోతే, అదే పక్కలో నేను లేకపోతే అసలు వాళ్ళకి నిద్ర పట్టదు. బాబు అవునరా, ట్యాబ్ లో నీళ్ళు వస్తున్నాయా? లేదు. మొబైల్ కడుక్కున్నారా? అదేరా, మీరు బాత్రూమ్ లో తెల్లకుండా పెట్టారు కదా, అందులో ఉన్న నీళ్లతో మొహం కడుక్కుని వచ్చేసా అంతే. హలో, వాట్ ఈస్ దిస్ అభి? మీకు ఆల్రెడీ చెప్పాను మీ బ్యాచ్ లో ఒక్కరైనా కెమెరా యాక్సెసిబిలిటీలో ఉండాలని. అరే అందరూ కట్టకట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను భయ్యా. ఏంటి ప్రాబ్లం? ఓకే ఓకే, ప్రాబ్లం అర్థమైంది. ముందు మీరు ఎవరైనా మన కెమెరా అందుబాటులోకి రండి. రాత్రి నుంచి మన బ్యాచ్ వ్యూవర్షిప్ మొత్తం పడిపోయింది. నేను వస్తున్నా భయ్యా. ఓకే, గుడ్ గుడ్. నువ్వు పంచి నీ రూమ్లో మొత్తం 4 కెమెరాలు ఉన్నాయి. 1 by 1 డిస్ప్లే ఇస్తాను. సైట్లో వచ్చిన వీడియో ఫ్రేమ్తో ఏ కెమెరా యాంగిల్ మ్యాచ్ అవుతుందో చూడు. ఆటోమేటిక్గా ఏ కెమెరా నుండి రికార్డ్ అయిందో తెలిసిపోతుంది. ఓకే, రూమ్ లో కెమెరాలతో రికార్డ్ చేసే ఛాన్సే లేదు భయ్యా. ఆ రోజు నా చేతితో నేనే పవర్. అభి ఇట్స్ రికార్డెడ్ ఫ్రమ్ మై ఓన్ సిస్టమ్ వెబ్ కెమ్ భయ్యా. వాట్? ఆ రోజు రూమ్ లో పవర్ నా చేత్తో నేనే తీశాను. కానీ సిస్టమ్ బ్యాకప్ 30 minutes ఉంటుంది. అందువల్ల సిస్టమ్ దానికి అటాచ్ చేసిన కెమెరా ఆన్లోనే ఉన్నాయి. అయినా ఈ కెమెరా నుంచి ఎవరు? ఏముంది, మీరు ఎవడు పడితే వాడిది హ్యాక్ చేస్తుంటారు కదా, అలాగే మీ సిస్టమ్ని ఎవడో హ్యాక్ చేస్తుంటాడు. ఎవరు చేస్తుంటారు? హలో, ప్రత్యేకంగా మీ ఐపీ తెలుసుకొని మిమ్మల్ని హ్యాక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉండదు. మీరు ఎవరైతే హ్యాక్ చేశారో వాళ్ళే మిమ్మల్ని రివర్స్లో హ్యాక్ చేస్తుంటారు. సూపర్ మార్కెట్ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీ వరకు దేన్ని వదిలిపెట్టలేదు భయ్యా. అంతెందుకు హిందీ ప్రో సైట్ ని కూడా హ్యాక్ చేశాం. వాట్? హిందీ ప్రో సైట్ ని హ్యాక్ చేశారా? ఎస్, పెయిడ్ వీడియోస్ ఫ్రీగా చూద్దామని హ్యాక్ చేశాం. డెఫినెట్ గా వాడే ఉంటాడు. అవి హైఫై టెక్నికల్ గైస్ ఉంటారు. ఓ రాజుగారికి ఇవ్వాలి కదా. రాజుగారు, రాజుగారు ఏంటి ఇంత మధ్యాహ్నం పడుకున్నాడు? రాత్రి కచేరీ రైతులకి చాలా పొద్దు పోయింది, అందుకే నిద్రపోతున్నాడు. ఏంటి తాత ఆపుతున్నావు? నువ్వు టీ తావు కదా. లోపల కస్టమర్ ఉన్నాడు రా. నువ్వు ఆగు తాత. అక్క టీ చూసావా? లైట్ వేసింది, షూటింగ్ జరుగుతున్నట్టుంది. భయ్యా చాయ్. ఇంకొంచెం క్లోజ్. కట్ షాట్. ఓకే, రారా రా. ఏంట్రా అది? బ్లూ లైట్ అన్నా. ఎన్నిసార్లు చెప్పాను రా, బయట బ్లూ లైట్ వెలుగుతుందంటే లోపల షూటింగ్ జరుగుతున్నట్టు కదా. డోర్ తీసుకొని వచ్చేస్తే లైటింగ్ ప్రాబ్లం వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? అన్నా చాయ్ అన్నా. వీడు తీసేదేమో బ్లూ ఫిలింలు, దానికేమో బాలీవుడ్ బిల్డప్లు. ఆల్ లైట్స్ స్టార్ట్, కెమెరా యాక్షన్. నా చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయి ముంబై వెళ్ళిపోయాను. బాయ్ టీ. రకే చల్.
30 సంవత్సరాలు రెడ్ లైట్ ఏరియాలో వాడి కింద వీడి కింద పనిచేశాను. విసుగొచ్చి హైదరాబాద్ వచ్చేసాను. ఇప్పుడు నాకు తెలిసిందల్లా ఒకటే విషయం. అందుకే ఈ బిజినెస్ మొదలుపెట్టాను. 21st సెంచరీ కదా, మాల్ కల్చర్. అన్ని వస్తువులు ఒకే చోట దొరికితే జనాలు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. అందుకే నేను కూడా ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అండర్ వన్ రూఫ్ స్టైల్లో బ్రోతల్, గ్యాంబ్లింగ్, డ్రగ్స్, బ్లూ ఫిల్మ్స్ ఒక్క బ్రాండ్గా చేసి అన్నిటినీ ఇక్కడ నడుపుతున్నాను. ముంబైకి నేను వెళ్తానని చెప్పాను కదా, భయ్యను వెళ్ళమన్నమాట. రేయ్, అక్కడ దమాక్తో పని. కిడ్నాప్లు, మర్డర్లు కాదు నువ్వు వెళ్ళటానికి. నువ్వు ముంబై వెళ్తున్నావు అంటగా బ్రో? అవునా? ఎవరన్నారు? అందరు అనుకుంటున్నారు బ్రో. అవునా? ఈ వీడియోస్ అప్లోడ్ చేయి. కొత్త వీడియోలు ఏమైనా వచ్చాయా? ఈరోజు గురువారం కదా, సండే కల్లా ఆన్లైన్లో పెట్టేస్తాను. ఎంజాయ్. దీపక్ నాకు విషయం మొత్తం చెప్పాడురా. మీ తెలివితేటలతో అనవసరంగా సమస్యలు ఎదుర్కొన్నారు. ఆన్లైన్లో వచ్చే వీడియోలు చూసి ఎంజాయ్ చేసేవాళ్ళుగా మీరు. ఇప్పుడు తెలిసిందా అలాంటి వీడియోల వల్ల ఎంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో? ప్రస్తుతం ఈ కేసు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది. ఐండి ప్రో సైట్ ఎక్కడి నుంచి నడుపుతున్నారు, ఫిజికల్ అడ్రస్ కనుక్కోవడానికి ఇంకొంత టైం పడుతుందిరా. ఎక్కడ ఉంటుంది? ఎక్కడుందబ్బా? ఇక్కడ ఉండొచ్చు. రాజా, పక్కన ఎక్కడో డ్రగ్స్ దొరుకుతాయంట కదా, తెలుసా? అమ్మాయిలు కూడా దొరుకుతారంట కదా, తెలుసా నీకు? పోరా రే. రాజా డోరు ఇదేరా? ఏ రాజా అడితే బాగుంటుంది? అక్కడ ఎవరు ఉన్నారు? రాజా, రాజా దొరికేశాడు. వస్తున్నా రాజా, వస్తున్నా. బగర్ రాజా, బగర్ రాజా, బగర్ రాజా. రాజా, 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 ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఏనా, బీనా, సీనా, డీనా, ఈనా? ఈ ఏబిసిడీ లేండి రాజా. ఏ అంటే అమ్మాయిలు రాజా, బి అంటే బ్లూ ఫిలిమ్స్ రాజా, సి అంటే క్యాబరే రాజా, డి అంటే డ్రగ్స్ రాజా, ఈ అంటే పైన ఏబిసిడీలు 4 వద్దని రాజా. రాజా, డి ఫర్ డ్రగ్స్ కౌంట్ రాజా. అదే ఈ లాడ్జ్లో దొరుకుతాయి కదా, దొరుకుతాయా రాజా? దొరుకుతాయా? అయితే వెళ్తా. దా తమ్ముడు, ఇక్కడ కూర్చో. ఓకే రాజా. రాజా, చెప్పు రాజా. నువ్వు ఈ కేసు ఎట్లా అయిపోవు రాజా? డ్రగ్స్ వద్దు రాజా, ఆరోగ్యం పాడైపోతుంది రాజా. ఐ లవ్ యూ రాజా. రాజా, అడ్రస్ చెప్పి ఎంకరేజ్ చేస్తావు అనుకుంటే వద్దని చెప్పి డిస్కరేజ్ చేస్తావేంటి రాజా? పొగాకు సంబంధించిన ఉత్పత్తులు విచ్చలవిడిగా పర్మిట్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన ప్రభుత్వమే ఆరోగ్యం అంటూ ముఖేష్ తో యాడ్ చేపించింది రాజా. రాజా, ఇంతకీ నువ్వు గవర్నమెంట్ వా, పొగాకు ఉత్పత్తివా రాజా? ముఖేష్ రాజా. రాజా, అకేషనల్లీ డ్రగ్స్ తీసుకోవడం తప్ప రాజా? అకేషన్ అని చెప్పి నెత్తిన ఒంటేలు పోసుకుంటావా రాజా? పన్నీరేగా చల్లుకుంటాము రాజా. ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఏ వయసులో ఎంజాయ్ చేయాలి రాజా? రాజా, నా మాటిని రాజా, గుడ్గా బతుకు రాజా. నా మాటిని రాజా, ఆడికి వెళ్ళొద్దు రాజా. రాజా, నేను మారిపోయా రాజా. నీకోసం మారిపోయా రాజా. ఐ లవ్ యూ రాజా. ఐ లవ్ యూ 2 రాజా. ఐ లవ్ యూ 3 రాజా. ఐ లవ్ యూ 4 రాజా. 5 రాజా. 6 రాజా. 10 రాజా. 10 రాజా. రాజా, లవ్ యూ రాజా. వెళ్తా రాజా. థ్యాంక్ యూ రాజా. రాజా, ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే. బాయ్. లవ్ యూ రాజా. నువ్వు మెట్లయితే నేను డబుల్ మెట్లు. నేను ఎందుకంటే రాజా? అరే నీ దుంప దగ్గ, సిగ్గు లజ్జ లేకుండా మళ్ళీ లడ్జులోకి వెళ్ళిపోతున్నావే. మీరు మారర్రా. పాపం రా మధు, ఈ విషయం తెలిస్తే ఏమైపోతుందో ఏమో. డోంట్ వరీ రబీ, వీడియో ఇంకా ఆన్లైన్లోకి రాలేదురా, అప్కమింగ్ లో ఉంది. సర్వర్ హ్యాక్ చేసి వీడియో డిలీట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్. దానికి ఎందుకు ఎంత టెన్షన్? ఇట్స్ ఇంపాసిబుల్ రా. ఒక్కసారి హ్యాక్ చేసాం, ఆ విషయం వాడికి తెలిసిపోయింది కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్. పైగా అక్కడ ఉన్నోడు చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు రా. రివర్స్ ట్రేస్ చేసి మరీ మన వీడియోలు రికార్డ్ చేశాడు. మళ్ళీ హ్యాకింగ్ అంటే వర్కౌట్ అవుతురా మామ, వర్కౌట్ అవ్వదు. హ్యాకింగ్ లేదు, తొక్కలేదు, ఇంక హైజాకింగ్. ఆ సర్వర్ దొబ్బుకొచ్చేద్దాం రా. నీకు మైండ్ ఏమన్నా దొబ్బిందారా? ఐపీ అడ్రస్ ట్రేస్ చేసినంత ఈజీ కాదురా ఫిజికల్ అడ్రస్ ట్రేస్ చేయడం అంటే. పైగా ఆ సర్వర్ యూఎస్ లో ఉందో యూకే లో ఉందో ఎలా తెలుస్తుంది? నాకు డౌట్, నీకు గానే తెలిసేట్రా? ఖచ్చితంగా తెలియదు గానీ తెలిసే అవకాశం మాత్రం ఉందిరా.
రే ఈ రోజు గురువారం, ఇంకా ఆదివారం 2 రోజులు ఉంది. నాకు ఖచ్చితంగా తెలీదు, తర్వాత తెలుస్తుంది అని లోపు ఆన్లైన్లో పెట్టేది. రే స్టూడెంట్స్ దగ్గర స్పై వీడియోస్ కొనే ఏజెంట్ ఒకడు ఓల్డ్ సిటీలో ఉన్నాడురా. వాడిని పట్టుకుంటే మనకేమైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. కానీ వాడిని కలవాలంటే మన దగ్గర ఏమైనా ఆ టైప్ వీడియో ఉండాలే. అది తీరాని డేటాబేస్ నుంచి ఒక డింగి చెక్క. రేయ్ మన అవసరాల కోసం వేరే వాళ్ళ వీడియోలు తప్పురా. ఏ అవునరా తప్పురా. తప్పదురా. రే మర్చిపోయాను, మధు వచ్చిందిరా, కింద కూర్చోబెట్టి వచ్చాను. మధు రిలీజ్ టైంకి హీరోయిన్ కూడా వచ్చిందా? సరిపోయింది. ఏంటి కోపమా? అమ్మమ్మకి సీరియస్ గా ఉందంటే ఆ కంగారులో ఫోన్ చేయడం మర్చిపోయా. ఆ ఊళ్ళో నెట్వర్క్ లేదు. ఐ లవ్ యూ. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఆహా, మరి మొన్నేమైంది బిహేవియర్? చెప్తే అర్థం కాదా నీకు? సారీ. 2 రోజులుగా కనీసం ఫోన్ లో కూడా టచ్ లో లేవు. నువ్వు కంగారు పడుతున్నావేమో నేను వస్తే ఇలా చేస్తావా? ఏ నేనంటే ఒక్కసారికే మోజు తీరిపోయిందా? సార్ థమ్స్ అప్ బాటిల్ కావాలి. అయిపోయింది, ఇప్పుడు తీయడం కష్టం సార్ 20 బాటిల్స్ కావాలి సార్. ప్లీజ్ సార్ కొంచెం తీయండి సార్. సార్ హలో సార్, థమ్స్ అప్ ఇక్కడ ఉంది. సార్ ఎవరు ఇక్కడ పడిపోయారు సార్. తాత నా రాజా పొయ్యమంటావా, నువ్వే పోసుకుంటావా? పొయ్యి పనైందా రాజుగారు? ఒకటి పని అయింది, 2 పని అవలా. ఛీ, ఏంటి ఈడు అక్కడే తింటం తాగటం పోయటం. అబ్బబ్బా. అషాయ్, అమ్మో. ఏ జమ్లా నిన్నేనే రావా నువ్వు? దీనికి మూడింది ఇప్పుడు. అమ్మో వస్తున్నాడు పదవి. పోసిన దానికి 5 అడుగుల దూరం ఉంది. అరే పాగల్, ఏంద్రా గొడవ అక్కడ? అరే వస్తావా అడుగుతున్నావయ్యా, వచ్చుదేమోనని. ఏ రాజుగారు, మీకు తెలుసు కదా నేను ఆడవాళ్ళ కష్టాన్ని వృధాగా పోనేవను. ఆడవాళ్ళను ఫ్రీగా పంపించడం నా పాలసీ కాదు. అంటే మేము ఆడాళ్ళకి పనికిరామా? మగాళ్ళకేనా? అయితే నువ్వు రా, ప్రేమించుకుందాం. యూస్లెస్ ఫెలో. ఏంటి ఆ పిచ్చోడు అలా తిరిగాడు? నాకెంత భయం. ఆయన తిట్టకే. తిట్టక మరి ఇంకేం చేయాలి? నువ్వు పిచ్చోడని తిట్టావి, ఆయన ఈయన. ఏంటి ఈయన? చాలా సంవత్సరాల పాటు మనలాంటి కొన్ని వందల మందికి అన్నం పెట్టిన చెయ్యి అయింది. ఆయనకి లేని వ్యసనం అంటూ లేదు. కొద్ది కాలంలోనే ఉన్న ఆస్తి మొత్తం కరిగిపోయింది. అంతెందుకు, ఈ కోట్లాంటి ఇల్లు కూడా ఆయిందేనే. మన దాదరుబాయ్ రాజుగారిని ఆశాంతం నాకేశాడు. పాపం ఇప్పుడు ఆయన రోడ్డున పడి బతుకుతున్నాడు. వచ్చారా? ఆయన గురించి మీటింగ్ పెట్టారా? నిల్చొని చెప్పిన ముచ్చట్లు చాలు గాని పడుకుని చేయాల్సిన పనులు లోపల చాలా ఉన్నాయి. పదండి పదండి పదండి. ఇలాగా డీవీ పెట్టుకొని ఆలోచిస్తున్నాడు మాయ్యా. బుర్ర తక్కువ ఓడేమారా? భలే ఉన్నాడు రా మాయ్యా. ఎట్టున్నారా? 4 రోజుల నుంచి నిద్రలేని 60 సోమలాగా ఉన్నాడు.
కళ్ళు కలకలు వచ్చిన కాశ్మీర్ లేడు వాడావిడు ఆయన కాశ్మీర్లో పెద్ద హీరోలేండి. ఇట ఆయన కాశ్మీర్లో పెద్ద హీరోలేండి. వీడు కాశ్మీర్ హీరోనా? వీడి కట్ అవుట్. చూసిన చాలు, నేను పెడతా ఇవ్వండి. అబ్బా బాగా షూట్ చేసావు. కెమెరామెన్ గా నీకు మంచి ఫ్యూచర్ ఉంది. సీడీ అయిపోయిందిగా, నేను మరి కపిల, నేను తీసిస్తాను. అరుణ్ స్వామి గారు జడిపించరా జరగండి. జరగండి చెప్తాను. నువ్వు ఉండరా, నేను తీసిస్తాను కదా. నేను ఇస్తాను కదా ఈ అరవింద్ స్వామికి. తీసుకోండి అరవింద్ స్వామి గారు. ఓకే థ్యాంక్స్. తమరికి నమస్కారం. బయలుదేరు. ఇదిగో కాశ్మీర్ హీరో గారు, ఈ మధ్య ఇండి ప్రో సైట్ బాగా ఫేమస్ కదా. వీలైతే మా వీడియోలు అందులో వచ్చేటట్టు చూడండి. వీలైతేనేనా? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు. వీలైతే కాదు, తప్పకుండా అదే సైట్ లో వచ్చేలా చేస్తా. సరేనా? ఓకే బాయ్. దొరికా నా సన్ను. ఏట్రా డిమ్ముకున్నారు? ఒరిజినల్ టీవీ మన దగ్గర ఉంది, ఖాళీ టీవీ అరవింద్ స్వామికి నెట్టుకెళ్ళిపోయాడు. నువ్వు నువ్వు ఆగరా, విని చూసుకోరు కొంచెం. చూసేస్తాను. హాయ్ నమస్తే. నమస్తే. బాయ్ ఉన్నాడా? ఉన్నాడు భయ. లోపలికి వెళ్తున్నాడంటే ఇదేనా? రే ఎవడ్రా నువ్వు? విశుషా అయితే నేను ఉషే. నువ్వేంటయ్యా? ఏంటి అమ్మాయిలు కావాలా? డ్రగ్సా? ఆట కోసం కాదా? పో పో. ఇక్కడ అవసరపడ్డ వాళ్ళు ఆ కోరిక తీరకుండా ప్రశాంతంగా ఉండలేరు. నువ్వు మళ్ళీ వస్తావు, నాకు తెలుసు. వచ్చి అమ్మాయిలు అంటావు, డ్రగ్స్ అంటావు. యారే, నువ్వు పని చేయకుండా ఎవడెట్లా పని చేస్తున్నాడని చూస్తున్నావా? బాయ్ టీవీ తెలుస్తున్నాను బాయ్. బస్ కర్ చల్, జాకే చాయ్ లా చల్. అన్నయ్య పెట్టేశాను అన్నయ్య. అన్నయ్య ఒక్క నిమిషం. అన్నయ్య ఓకే థ్యాంక్స్ అన్నయ్య. దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి. నువ్వే అడగ తింటుంటావు, నీ దగ్గరికి కూడా వస్తాను దొంగతనానికి. అవును కదా, దొంగోడు కూడా దర్జాగా వచ్చే కొంపిది. ఆ కొంపలోకే నువ్వు దొంగతనంగా వచ్చావంటే దొంగడివి కాదు. అయితే దొంగ దొంగ అన్నప్పుడే పారిపోయేవాడివి. మరెందుకు వచ్చావు చెబుతావా, లేకపోతే లోపల తీసుకెళ్లి పెట్టించమంటావా? చెప్తా. నేను నా గర్ల్ ఫ్రెండ్ అసలు ఆ రోజు ఇక్కడ చాలా యదో పనులు జరుగుతాయి, కానీ ఈ ఇండి ప్రో ఇక్కడ నుంచి నడుపుతున్నారో లేదో నాకు తెలీదు. ఆ విషయం తెలియాలనుకో, నువ్వే లాడ్జిలోకి కస్టమర్ లాగా వెళ్ళావంటే మొత్తం మ్యాటరు చిన్న చిన్నగా బయటకు వచ్చేస్తుంది. చిన్నగా అంటే కుదరదు, ఎల్లుండి కల్లా ఆన్లైన్లోకి వచ్చేస్తుంది ఆ వీడియో. అరే బాబు, ముందైతే నువ్వు లాడ్జిలోకి వెళ్ళాలి కదా. అవును, విషయం తెలియాలంటే నువ్వు లాడ్జిలోకి వెళ్ళు. లోపల చోటు అని నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి హెల్ప్ చేస్తాడు. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ. ఉండు ఉండు ఉండు. నువ్వు వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయిని తీసుకెళ్ళు. అమ్మాయి? మీ ఇద్దరు కలిసి
జంటగా లాడ్జింగ్ లోకి వెళ్ళండి. ఎవరికి డౌట్ రాదు. పో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. పో. థ్యాంక్ యూ. రావోయి కుమగుడా మా వారు ఇంట లేరు, రావోయి కుమగుడా. ముందు నువ్వు నోర్మి, ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమైంది? ఏం లేదే, ఈ రూము ఆ రూము తిరగడం, గాలి కబుర్లు మోయడం, పని పాటుండదు ఇటువంటి వాళ్ళకి. ఏమైంది? మీ పనేదో మీరు చూసుకోవచ్చుగా, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇన్నాళ్ళు మన ముందేదో పెద్ద సావిత్రిలా నటించింది, కానీ ఇప్పుడే తెలిసింది ఇది సిస్టర్. షటప్! ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? పిచ్చి పిచ్చిగా కాదే, ఇప్పుడే నీ విషయం పచ్చిగా బయట పెడతాను. మాటలు మర్యాదగా రాని. ఏంటి ఏమైంది? ఏమైందో చెప్పు. చెప్పడం కాదు మేడం, ఇప్పుడే చూపిస్తాను. చూపిస్తావా? ఏంటి ఏంటిది? ఇదేమైనా హాస్టల్ అనుకుంటున్నారా? లాడ్జ్ రూమ్ అనుకుంటున్నారా? నువ్వు చాలా మంచి అమ్మాయి అనుకున్నాను, ఇలాంటి దాని అనుకోలేదు. నీలాంటి వాళ్ళు మా హాస్టల్లో ఉంటే నిన్నటి వరకు గేట్ అవతల ఉన్న కుర్రాళ్ళు ఇదేదో సైట్ పేరు చెప్పి ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటారు. నీలాంటి వాళ్ళు మా హాస్టల్లో ఉండకూడదు. ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళు, వెళ్ళి ఏదైనా లాడ్జ్ రూమ్ చూసుకో. వెళ్ళు. ఏంటారా? ఏంటి ఇది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారా? వెళ్ళండి, వెళ్ళి చదువుకోండి. పోండి, వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్తావే? నా మాట విను, రేపు పొద్దున్న తెలుసుకుందాం. ఇప్పుడే తెలిసాలి. మనుగడేడ్రా? కెమెరాలు వదిలేసాను రా. అరే చెప్పడం మర్చిపోయాను, అభిమతుల వీడియో వల్ల మన బ్యాచ్ వ్యూవర్షిప్ అమాంతం పెరిగిపోయింది తెలుసా? ఇదే కనుక ఇంకొక 2 రోజులు కంటిన్యూ అయిందంటే మనమే విన్నర్స్, ఒక్కొక్కడికి 25 లక్షలు. అయినా మధుకు తెలియకుండా అభిగాడు బాగానే మేనేజ్ చేశాడరా. అభి ఎక్కడ? అభి బయటికి వెళ్ళాడు, వస్తాడికి లేట్ అవుతా అన్నాడు. ఇంకేం మాట్లాడాలి? విషయం తెలిసిందిగా. పద. ఛీ, నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. నిన్ను ప్రేమించినందుకు బాగా బుద్ధి చెప్పావు. అది కాదు మధు నుంచి. ఏది కాదురా, నువ్వు నా జీవితాన్ని నాశనం చేసేసావు. కాదు మధు. You cheated me. ముట్టుకోకు. రే తను వెళ్ళిపోతుంది రా. ఇప్పటికే నిజం చెప్పరా మధుకి. ఆవేశంలో ఉన్న వాళ్ళని ఆపాలనుకోవటం అవివేకం, ఆపినా వింటారనుకోవటం మూర్ఖత్వం. వద్దురా, వదిలే. సారీరా. అరే అభి, అనవసరంగా మా వాళ్ళే. అది వదిలేరా, ముందు ఆ వీడియో ఆన్లైన్లో రాకుండా చూడాలి, తర్వాత మధును కన్విన్స్ చేయొచ్చు. అదేంట్రా నువ్వు వెళ్ళింది ఆ పని మీదేగా, ఏమైంది? నాకు అమ్మాయి కావాలరా. ఎందుకు? ఆ ఇండి ప్రో సైట్ ని లాడ్జ్ లాంటి ప్లేస్ నుంచి నడిపిస్తున్నారా. ఆ అమ్మాయితో ఫ్యామిలీ కలరించి లాడ్జ్ లో దిగిపోదాం. ఒరే నాకు అర్థమైంది రోయ్, నీకు ఒక అమ్మాయి కావాలి అంతేగా? అది మన చిత్తకార్తి గారు చూసుకుంటాడు. ఏరా పొంగేం కాదు, నేను ఇంటికెళ్ళి గోకితే గోకించు తెలుసు, కానీ లాడ్జికి పిలిచాను అనుకో వాళ్ళు రెడీ కొడతారు. సో మనకిప్పుడు ఒక పంబాలా కావాలి. అవునరా. అయితే వీడికి తెలుసు. అవునరా అవునరా, వీడికే తెలుసు. నీకే బే? నాకేం తెలీదు. ఫెస్టివల్ అని హాస్టల్కి హాలిడేస్ ఇస్తే నాలంటోళ్ళ బతికి ఏమైపోవాలి? ఇక్కడ దొరికితే పట్టుకొని నలిపేయాలనుంది. ఇదేవతే కొత్త పెట్ట. దీపక్ మనం ఇక్కడికి వస్తున్నారేంటి? ఎక్కడ ఉన్నారు దిగి మాట్లాడు. ఓకే. అది రైట్ తీసుకో. ఇద్దరా? కాదు, నలుగురు. అయితే ఇద్దరు మాట్లాడుకోవాలి. అలాగేనండి. పొద్దున్న ఇక్కడే కాదమ్మా, వ్యాపారం తెల్లారే. ఉదయమా? అవును, మీరు మాతో పాటు వచ్చి మా ఫ్యామిలీ లాగా యాక్ట్ చేయాలి. యాక్టింగ్? అవును.
ఈ బాడీ లాంగ్వేజ్ ఎక్కడో టచ్ అవుతున్నట్టుందే. ఓ రెగ్గు, నువ్వు తగ్గు. దీని వ్యాపారం నేను తెగ్గొడతా. రేపు ఈవినింగ్ దాకా కావాలి. నలుగురా ఈ గుంటకెలా తెలుసు? ఇప్పుడే మా అక్కలతో మాట్లాడాను, అలా తెలిసిపోయింది. సరే కానీ రేట్ ఎంత చెప్పు. నాకు ఓకే. నా సన్నీ లియోనా. సరేలేరా, ఎక్కు ఎక్కు కూక. అదే సెంటర్ లెక్కలుగా వెనక్కి ఎక్కువేటా. ఎంతమందిరా అభిమంటవా? జాగ్రత్త జాగ్రత్త బంగారం. ఇయర్ ఫోన్స్ అందరికి బాగానే పనిచేస్తున్నాయి కదా? హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 రేయ్, పని చేస్తుందా? మొదలుపెట్టు. మనో ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా ఫాలో. నన్ను ఎవరు గుర్తుపట్టలేరా? నువ్వు ఇక్కడ గుడ్డోడు కాదురా, ప్రపంచం మొత్తం రూమ్ నీకు కావాలండి. కనిపిస్తుంది. చోటు చోటుగాడు తీసుకొస్తా అన్నది మిమ్మల్ని నేనా? అవునండి. చూడగానే అనుకున్నా ఆ టైపేనని. రాయ్ త్వరగా ఫ్రెష్ అయ్యారండి. ఇవ్వు. మా వాడు ఎక్స్ట్రాకి అడుగుతున్నాడు. బాయ్. త్వరగా ప్రపంచం ఇది నాజరాయ్. నడురా బాబు, నడవ నడవ. పదవే నువ్వు. బతికిపోయారా బాబు. తలుపేం కాలే ఎవడరా? వీడెవడరా మామా? రాజుగారు పంపింది మిమ్మల్నేనా? రాజుగారా? అదే లాడ్జ్ బయట ఉంటారే అతను. మేమే. మరి మీరేంటి ఈ రూమ్ లో ఉన్నారు? ఇక్కడ ఉండడం ఏంటి? మీరేంటి ఇంకా రెడీ కాలేదా? తొందరగా రండి, వెయిటింగ్ అక్కడ. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? లజ్జ పిలుస్తున్నాడు, పద. ఏం జరుగుతుంది రే బురదకోడే? వీడొచ్చాడు, వాడొచ్చాడు. రెడీ రెడీ అంటున్నారేట్రా? రెడీ అవటం ఏంట్రా? కూర్చోండి. నడ్రా. తేడాగా ఉంది. సారీ రా. నమస్కారం. మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయా? ఈ బాడీ లాంగ్వేజ్ తెలిసిందే నాకు. కుక్క తినో. తినొచ్చంట. ఫ్రూట్సా? రేయ్, కూర్చున్నాయాలా? అనుకో. సూపర్. ఫ్రూట్స్ అయిపోయారా మామా? డ్రై ఫ్రూట్స్ అయిపోయిరా? తర్వాత స్వీట్స్ చెప్తాడేమో. బాని బాని ఎరకమామా. అవునరా, ఏగా బావా లోపల పదండి. లోపల ఎత్తారేమో మామా, లోపల ఎత్తారేమో ఏదో. పదండ్రా. జూమ్ చేస్తే సార్ డైరెక్టర్ గారు, కెమెరామెన్. హలో సార్. సూపర్, నాకు నచ్చింది. యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. సో గైస్, మనం చేసే కాన్సెప్ట్ ఏంటంటే మనసు ఎక్కించారా? లిజన్ గైస్, మన కాన్సెప్ట్ ఏంటంటే అమ్మయ్య హీరా బాబు. వెయిట్, అది ఓన్లీ ఫర్ జెంట్స్ బేబీ. యా. ఇంతకీ ఏం టాబ్లెట్స్ సార్ అవి? మీకోసం స్పెషల్ గా ఆగ్రా నుంచి. ఎందుకు? మన ప్రొఫెషన్ ఇవన్నీ కామన్ కదా బ్రో. ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తారు, మా కవి షూట్ చేస్తారు. యాక్టింగ్ నేను యాక్ట్ చేస్తా. ఫిల్మ్ కాదురా, బ్లూ ఫిల్మ్. బ్లూ ఫిల్మా? దొరికర్రా. మంచం మీద మంచం పెట్టినప్పుడు అర్థమైంది ఇది ఏదో ఊపులా పని. గైస్ వాట్ హ్యాపెన్? ఎందుకు మొహాలన్నీ కన్ఫ్యూజన్, క్వశ్చన్ మార్క్స్? వద్దురే. సరే, ముందు మూడ్లోకి రండి, కాన్సెప్ట్ ఏదో చెప్తా. ఓకే యా. కవి, ఈలోపు మనం లైటింగ్ చేసుకుందాం. ఒక పార్ లైట్ తీసుకొచ్చి ఈ కార్నర్ లో పెట్టి. అనవసరం బుక్ చేశాను కదా. చావనైనా చస్తా కానీ నేను యాక్ట్ చేయను.
సచ్చినోడు అంతా నీ వల్లేరా. హాలిడే కదా అని జాలీగా ఒక్కడితో ఎంజాయ్ చేద్దాం వస్తే 1+4 ఆఫర్ అంటూ నాతో బియ్యం యాడ్ చేస్తావు. చిమ్మడి పొన్నుని. ఏంటి ఎవరు ముందు యాక్ట్ చేస్తారని కొట్టుకుంటున్నారా? నేను చెప్తాను. కాన్సెప్ట్ బాగుంది కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే పెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు వేసుకున్న షర్ట్ ని టపామని తీసేసి ఈ అందమైన అమ్మాయిని పట్టుకొని అలా బెడ్ మీద తోసేసి తర్వాత ఈ పిల్లి గడ్డం వాడు వచ్చి అంటే మా ఊడికి ఇలా చెయ్యన్నమాట చేస్తారండి షూటింగ్ ఇంకా టెక్నికల్ ప్రాబ్లం షూటింగ్ ఎక్కమా అంటే ఈ లెక్కన సన్నీ లియోని ఎంత గొప్ప నటో. అవును, ప్రపంచ నటీమణులకి ఒక తల మానికం రా. ఏం చెప్తున్నా పొజిషన్ ఏంటి, మీ గొడవలు ఏంట్రా? మళ్ళీ ఎవడురా? నేను చెప్తూనే ఉన్నా మీరు ఈ రూమ్ కాదని. నీ నాటకాలు సచ్చినోడా. ఇన్నాళ్ళు కాపాడుకుంటున్న నా మానాన్ని సర్వనాశనం చేసేవాడు ఇవ్వరా. పని చెప్తా. షూటింగ్ అయిపోయింది. మా పరిస్థితి ఏంట్రా? జీవన నేరమైన ఒకేస్తున్నాడు బురదకొండ. కూర్చోండి రేయ్, చంపేస్తారా రవిని? రేయ్ ఏమైందిరా? అబ్బా అది కాదన్నా, ఈరోజు నైట్ పార్టీ ఉంది. అందరు ఆ మూడ్ లో ఉంటారు. ఎంచక్క మీరు పని కానిచ్చేయచ్చు. అభి భయ్యా ఇక్కడ 2 సర్వర్లు ఉన్నాయి. 1 minute. నచ్చిడరా ఇచ్చిరా పట్టుకోండి. పారిపోదాం. పదండ్రా. ఒక్క నిమిషం, సర్వర్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడు బాయ్. లేదా అభి, ఒక నిమిషం బాయ్. ఇప్పుడు ఓకేనా? ఎస్. రేయ్ ఏంట్రా మందు కూడా ఏంట్రా? రేయ్ మీ అమ్మటి రాలేదా వాడు? అందుకే మనతో పాటు ఉండమని చెప్పా. అరే పాపరా మనుగడరా. రేయ్ ఎక్కడున్నారా? ఎక్కడున్నా చెప్పరా? రేయ్ వినిపిస్తున్నారా? చెప్పరా, వినిపిస్తుంది చెప్పరా. రేయ్ ఎక్కడున్నావురా? నీ చెత్త నాకెలా తెలుస్తుందిరా ఎక్కడున్నానో. వదిలేసి ఎక్కడంట్రా? సరే ఒరే మొబైల్ తీరు. మొబైల్ ఇదే త్వరగా. కలుపు చూడు. ఓ షిట్. ఒరే అక్కడే ఉండిపోయాడు రాడు. నువ్వు ఇంకా లాడ్జ్ లోనే ఉన్నావురా? ఇంకా లాడ్జ్ లోనే ఉన్నానా? రే చాలా సేపు పరిగెట్టాను రా, బయటకు వచ్చేసాను అనుకున్నా. రే రైట్ తిరుగు. ఎవరైనా ఉన్నారా? లేరా? లెఫ్ట్ తిరుగు. రైట్. ఎవరైనా ఉన్నారా? చుట్టూ ఎవరు కనపడట్లేదురా? వస్తాడేమో అనుకున్నా. ఇటు
రేయ్ ఒరేయ్ ఎవరు వస్తున్నారా? ఒరేయ్ అయిపోయాడు ఒరేయ్ ఎవరైనా ఉన్నారో లేదో చెప్పండి రా. చెప్పండి ఉషేంట్రా ఉషేంట్రా చేశారా? వెళ్ళిపోయాడారా? అన్నా వీడేనన్నా వాళ్ళని తీసుకొచ్చింది. తెలీదు. తీసుకుని రండి. ఎవరా నువ్వు? నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావురా? వదలరా రే, వదలరా, నా కళ్ళు కనపడరా రే, నన్ను వదిలేరా రే. అడబడేరా. భయ్యా నాకు తెలియదు భయ్యా. భయ్యా రాజుగారు చెప్తే భయ్యా. భయ్యా నాకు తెలియదు. పదా క్యా రాజా సాబ్, వాళ్ళకి హెల్ప్ చేసింది మీరేనా? డిసైడ్ అయ్యాక డిస్కషన్స్ ఏంటి పాప? ఎస్ఐ నాకు రాజా, నీకు నీ పప్పాకి పోయే రోజు వచ్చింది. మాకు కాదురా, నీకు నీకు పోయే రోజు వచ్చింది. అన్నా ఇంకేం చేద్దాం? ఇన్ని లజ్జు బేటా, వీడినేం చేయొద్దు. వాళ్ళంతా మండెన్లో ఒక రోజు ఉన్నారు. ఏమేం విషయాలు తెలుసుకున్నారు వీడిని తీసుకెళ్ళి లోపలేయండి. వీడి కోసం వాళ్ళే వస్తారు. రై, ఇంక లేట్ చేయొద్దు. ఆ వీడియో ఆన్లైన్లో పెట్టే. పర్లేదు భయ్యా, సైట్ మొత్తం ఆటోమేటిక్ ప్రోగ్రామ్. ఇంకో అరగంటలో 12 అవుతుంది, అంటే ఆదివారం మొదలు. సో అప్పటి నుంచి వీడియో చూడడానికి అవైలబిలిటీలోకి వచ్చేస్తుంది. భయంగా ఉందిరా. వద్దు, కాదురా. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారా మళ్ళీ? వదలరా రే, 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 నేను రాను రే, నాకు భయం వేస్తురా రే, నన్ను వదలరా రే, 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 వదలరా, నీకు దండం పెడతా, వదలరా రే. ఎక్కడ తీసుకొచ్చావురా రే, రే, నా కళ్ళు కనపడవురా. అమ్మా, ఎవరైనా వేషాలు వేశారో చంపేస్తాను. ఎవరు ఈ ఏడుపులన్నీ? రే, ఎవరున్నారు నా పక్కన? మధు మధు మధు, ఇక్కడున్నావా మధు? మధు 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 మధు, భయపడకు మధు. మధురా, మధు మధు మధు, రేయ్ మధు, భయపడకు మధు. మధు, రేయ్, వాళ్ళకి ఏదైతే మనమే కారణం. మధు, ఏడవకు మధు. వదలరా, 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 వదలరా. లేవరా. ఇంకో 10 నిమిషాల్లో మీ వీడియో ఆన్లైన్లో వచ్చేస్తుంది. కనీసం ఒక 10 లక్షల మంది నీ మధుని న్యూడ్గా చూడబోతున్నారు. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ నా ప్రాపర్టీ. అయినా నీ ప్రాపర్టీ నా ప్రాపర్టీ ఏంట్రా? ఇప్పుడు అది పబ్లిక్ ప్రాపర్టీ, ఇంకెక్కడే ఉంటుంది. మిగిలిన 18 మంది, సరే 17 మంది ఒక్కదాన్ని చంపేశా. వాళ్ళలాగే వారానికి జస్ట్ 2తోనే పడుకుంటుంది. షూట్
చేస్తానే. నువ్వు కావాలంటే ఆ వీడియోల్ని సైట్లో చూసి ఎంజాయ్ చేసుకో. అభినా, అరే అభి, ఎక్కడున్నావురా? అభి, అమ్మా అమ్మా ఏమైందమ్మా? అక్కమ్మా, అక్క, అమ్మా ప్రియా, ఏంటి ఇది? లైవ్ షో అమ్మా, అక్క బతికే ఉందమ్మా. అభి, అభి, లేరా, లేరా అభి, లేరా, లేరా అభి. ఎవర్రా, ఎవర్రా మా అభిని కొట్టింది? ఎవర్రా? రారా, చూసుకున్నా రారా, ఎవర్రా వాడు? రారా, ఎక్కడున్నావురా? చెప్పరా. వద్దు, వద్దు. కిడ్నాప్ అయిన 17 మంది అమ్మాయిలను కాపాడి ఇండి ప్రో సైట్ ను నాశనం చేసిన మన అభి అండ్ బ్యాచ్ ఇంటెలిజెంట్ ఇడియట్స్ అయిపోయారు. ఆన్లైన్ గేమ్ షోలో గెలిచిన డబ్బుతో మనో మంచి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు. కొద్ది కాలంలోనే చూపు వచ్చేసింది. చిత్రం ఏంటంటే తనకు కళ్ళతో పాటుగా కళ్ళతోడు కూడా వచ్చేసింది. కపిల్ వాళ్ళ అమ్మను మంచి హాస్పిటల్లో చూపించాడు. ఆమెకు నయమైపోయింది. ఇక డబ్బుతో మన అభి యాంటీ హ్యాకింగ్ అండ్ సైబర్ క్రైమ్ ఫోరం ను ఎస్టాబ్లిష్ చేసి సైబర్ క్రైమ్ ను కంట్రోల్ చేయడంలో పోలీసులకు హెల్ప్ చేస్తున్నాడు.